ల ప్రకారం ఎన్నికలు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పింది. దీంట్లో బీసీ సంఘాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది ఈ విషయం మీద? ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ పేరుతోటి ఇచ్చినటువంటి వాగ్దానం. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం అనేక వాగ్దానాలు ఇచ్చిండ్రు. అందులో ఇది ప్రధాన కీలకమైంది. ఎందుకంటే 57% పైగా ఉన్నటువంటి బీసీ జనాభాకి సంబంధించినటువంటి ఒక బతుకుదెరువే కాదు, మా రాజకీయంగా ఎదుగుదలకు సంబంధించిన అంశం. ఇక నోతికాడి ముద్దని గుంజుకున్నట్టుగానే మొన్నటిదానికి హైకోర్టులో ఒక పేలనమైనటువంటి జీవో తీసుకొచ్చినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిరోజు నిత్యం ఏదో ఒక పేరుతోటి జీవోలు తీసుకొస్తూ ఉంటారు. ఇంకా ప్రభుత్వ ఆర్డర్లు అవి వచ్చి తీసుకొస్తారు, నచ్చకపోతే వాళ్ళు క్యాన్సల్ చేస్తారు. కానీ ఒక జీవో పేరుతోటి, ఆర్డినెన్స్ పేరుతోటి ఏదో చట్టసభలలో మొత్తం ఏదో బీసీలకి రిజర్వేషన్ 42% ఇస్తామనేటువంటి చెప్పడంలోనే డొల్లతనం రేవంత్ సర్కార్ ప్రదర్శించడం జరిగింది. ఎందుకంటే ఇది ఆచరణకు సాధ్యం కాదని అనేక రాష్ట్రాల్లో ఎక్స్పెరిమెంటల్గా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ ఇది. చూస్తూ ఉన్నాం మనం. పక్కన మహారాష్ట్ర కావచ్చు, ఎలక్షన్లు అయిన 2 సంవత్సరాల తర్వాత సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలను కూడా మళ్ళీ రీకాల్ చేసి మన ఎలక్షన్ జరపండి అని చెప్పేసి 50% లోబడే రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాంతో పాపం ఎంతో కష్టపడి ఉన్నటువంటి సర్పంచులు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి రిజర్వేషన్లు తగ్గిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా బీహార్లో ఇప్పటికీ పెండింగ్లో ఉంది. ఒక ఏకైక రాష్ట్రం భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఒక తమిళనాడులోనే 69% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. కానీ మన దగ్గర కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఏదో కొండందొవ్వి ఎలకను పట్టినట్టుగా డెడికేషన్ కమిషన్ వేసినామని చెప్పారు, మొత్తం ఇంటింటికి సర్వే చేసినామని చెప్పారు. మీ సర్వే రిపోర్ట్లు ఏమైపోయినాయి? ఏ డెడికేషన్ కమిషన్ ఏమైంది? కానీ హైకోర్టులో వాదన కూడా కరెక్ట్ చేయలేకపోయారు. ఒక్క ఏజీపీని కూడా బీసీని పెట్టలేకపోయారు. ఈ జీవో బేస్ చేసుకొని ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ఈ దుర్మార్గమైన చర్య. అందువల్లనే హైకోర్టులో కొట్టుడు పోగానే 2 వారాలు ప్రభుత్వానికి, పిటిషన్ వాదులకి 4 వారాలు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమయాన్ని కూడా మీరు ఆగకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఏమున్నదంటే అనేక సుప్రీంకోర్టులో ఒక్క ఇంద్రసాహాని జడ్జిమెంటు తప్ప 9 మందితో వేసినటువంటి జడ్జిమెంటు 50% మించి అమలు చేసుకోవచ్చు అనేది ఒక ఉంది. కానీ మిగతా అంతా ముందు ఇచ్చినటువంటి ఏ కమిషన్, ఏ జడ్జిమెంట్లు కూడా 50% మించి రిజర్వేషన్లు కొనసాగను. రాజ్యాంగంలో ఉంది, ఎక్కడ కూడా 50% అని రాజ్యాంగంలో లేదు. దాన్ని బేస్ చేసుకొని ఆయా రాష్ట్రాలలో తమిళనాడు కూడా 9th షెడ్యూల్లో చేర్చి తర్వాతనే ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. అక్కడ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది 69%. కానీ ఇక్కడ ఏమైంది? రేవంత్ సర్కారు ఇజ్జతి పోవడం జరిగింది సుప్రీంకోర్టులో. ఈరోజు ఇక్కడ హైకోర్టులో పోయిన ఇజ్జతి కాక అంతో ఇంతో మిగిలినటువంటి ఇజ్జతిని కూడా సుప్రీంకోర్టులో తీర్చుకోవడం జరిగింది. అయ్యా, మీ ఇజ్జతులు, మీ ప్రతిష్టలు, మీ పరువులు పోగొట్టుకున్నారు. కానీ మమ్మల్ని 56% దాదాపు 2.5 కోట్ల మంది ఉన్నటువంటి బీసీల మొత్తం కూడా బతుకుని బజార్ల పాలు చేసి ఈరోజు స్థానిక సంస్థలో ఎంతోమంది చూస్తూ ఉన్నాం. మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. గ్రామాలలో వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా పోటీ చేద్దామన్నటువంటి మొత్తం సన్నాహకంగా చేసుకుని వాతావరణం ఉన్న క్రమంలోనే మొన్న హైకోర్టులో ఇక సాయంత్రం జడ్జిమెంట్ వస్తుందనగా ఉదయం 10 నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే మీరు ఇస్తున్నటువంటి ప్రతి స్టెప్పులో, ప్రతి నడవడికలు, ప్రతి కార్యక్రమంలో కూడా డొల్లతనం కనిపిస్తుంది, చిత్తశుద్ధి లేని తనం కనిపింది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో మా బీసీల పట్ల, మా బీసీల బతుకును ఢిల్లీ వేదికగా, హైదరాబాద్లో మా పరువు తీసింది కాక మళ్ళీ ఢిల్లీలో కూడా, ఢిల్లీ వేదిక కూడా మా పరువుని నెట్టనిలో తీసినటువంటి రేవంత్ సర్కార్కి మాత్రం స్థానికంగా ఈ విషయాలన్నీ గతంలో ఎప్పుడైనా మాట్లాడారా బీసీ సంఘాల తరఫున? ఎందుకంటే వాళ్ళు కులగణన చేసిన తర్వాత బీసీకి సంబంధించిన 42% బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు కానీ, లేదు జీవో 9 తీసుకొచ్చినప్పుడు కానీ, ఇది జీవోలతో కుదరదు, చట్టబద్ధంగా చేయాలని ఆ రోజు ఎప్పుడు బీసీ సంఘాలు మాట్లాడలేదు. అవునా మేడం? ఎందుకంటే మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ కావచ్చు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారు కావచ్చు, మన జస్టిస్ ఈశ్వరయ్య గారు వీటి పట్ల 9th షెడ్యూల్కి సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్ అంతా ప్రిపేర్ చేసింది జస్టిస్ చిరంజీవులు గారు. మక్కి ఎట్లాంటి మార్పు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి రాష్ట్రపతికి పంపినమనేటువంటిది చిరంజీవులు గారు. అదేవిధంగా విశారదన్ మార్ గారు, మీకు తెలుసు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, మీ అందరం కూడా, మా బాలరాజు గౌడ్ గారు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్, మీ అందరం కూడా మొన్న కూడా డిస్కషన్ చేయడం సోమాజీ గారి వేదికలు. అందుకే మేము అన్నాం 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పెట్టడం జరిగింది.
దానికంటే ముందు, ఎందుకంటే మాకు ఐడియా ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ చెల్లవు, 9th షెడ్యూల్లో దీని శరణ్యం. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రాథమికంగా అంచనా ఉంది. అందుకోసమే డెడికేషన్ కమిషన్ వేసారు. ఈ రిజర్వేషన్లు సర్వే మొత్తం చేసి డేటాను పెట్టుకోవడం జరిగింది. ఆ డేటాను కూడా 57.7% అని మొన్న హైకోర్టు కూడా డేటా ఇవ్వడం జరిగింది. కానీ సుప్రీంకోర్టులో ఏముంది, అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు సుప్రీంకోర్టులో ఉంటాయి. సుప్రీంకోర్టులో అనేక జడ్జిమెంట్లు వచ్చినాయి, ఎందుకంటే 50% మించి ఇవ్వకూడదని. ఎప్పుడు ఇవ్వచ్చు, చట్టంలో రాజ్యాంగాన్ని సవరణ చేసి, రాజ్యాంగ సవరణ జరిగినప్పుడే 9th షెడ్యూల్లో చేర్చినప్పుడు అవకాశం ఉంటుంది. ఇంకా తమిళనాడులో కదిలించడానికి అవకాశం లేదు. 9th షెడ్యూల్లో చేర్చారు కాబట్టి 69% ఇచ్చారు. మేము అంటున్నాం ఈడబ్ల్యూఎస్కు కూడా రాజ్యాంగ సవరణ చేసి ఇచ్చారు. అది చట్ట విరుద్ధమైనా సరే, అది అగ్రకులాలకి ఈడబ్ల్యూసీలో భాగం ఇచ్చి 10% ఇచ్చినా సరే అది మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కానీ అది రాజ్యాంగ సవరణ జరిగింది కాబట్టి ఎవరు ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. మా 42% కూడా 9th షెడ్యూల్లో చేరిస్తే చట్ట పద్ధతి వస్తుంది. చేర్చకుండా మీరు జీవోలని టైంపాస్ బఠానీలాగా జీవోలు, ఆర్డినెన్సులు, పరిపక్వత లేని పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి ఇది ఒక చెంపపెట్టు లాంటిది తప్ప, మొదటి నుంచి కూడా మా సంఘాలుగా మేము వాదిస్తూనే ఉన్నాం. మా దాంట్లో ఉన్నటువంటి కొద్దిమంది మా మిత్రులే కావచ్చు, కానీ కొద్దిమంది ఏదో కొన్ని తాయిలాలకి లాలుచిపడా, లేదా అవగాహన రాహిత్యమా, కొన్ని ఇబ్బందుల వలన, రాజకీయ ప్రలోభాలకు లోబడా, ఒత్తిళ్లకు లోబడా ఏదో జీవోలు, ఆర్డినెన్స్ పేరుతో పాలాభిషేకాలు అత్యుత్సాహం ప్రదర్శించారు. కానీ మేమంతా క్లియర్ కట్గా 9th షెడ్యూల్లో చరణం అని చెప్పేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటి నుండి కూడా మొన్న సుప్రీంకోర్టు వరకు కూడా మేము ఇదే వాదన కొనసాగిస్తామని చెప్తాం. రైట్. సో గౌతమ్ ప్రసాద్ గారు, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం దీని గురించి తీసుకొచ్చిందో, జీవో 9 తీసుకొచ్చినప్పుడే